ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆల్కహాల్ త్రాగటం అనేది ఈ రోజుల్లో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బాగా పెరిగింది. మగవారు త్రాగటంతో పాటు మన దేశంలో ఆడవారు కూడా త్రాగటం ఎక్కువ పర్సంటేజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పార్టీలు, ఫంక్షన్స్, అకేషన్స్లో ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాత్రమే త్రాగుతుంటారు. కొంతమంది ఆదివారం రోజున ఒక్కసారే, వారానికి ఒక్కసారి తప్పనిసరిగా కాస్త రిలాక్సేషన్ కోసం త్రాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ప్రతినిత్యం త్రాగేవారు ఉంటారు. మరి ఇట్లా రకరకాలుగా త్రాగేవారిని, ఆల్కహాల్ తీసుకునేవారిని చూసుకుంటే వారానికి ఒక్కసారి త్రాగటం అనేది పెద్ద నష్టం ఉండదు. మేము అప్పుడప్పుడే కదా త్రాగేది, 6 రోజులు త్రాగట్లేదు కదా, ఆదివారం నాటి కాస్త ఎంజాయ్ చేయడానికి ఒక్కరోజు కొద్దిగా త్రాగితే ఏమవుతుంది అని కొంతమంది అంటుంటారు. అలా అప్పుడప్పుడు త్రాగటం కూడా ఆరోగ్యానికి ఆల్కహాల్ మంచిదని కూడా కొంతమంది చెప్పుకుంటూ త్రాగుతూ ఉంటారు. మరి ఇట్లా ప్రతినిత్యం తాగేవారితోనూ, ఎక్కువ బాటిల్ ఖాళీ చేసేవారితోనూ, అలాగే వారంలో ఎక్కువసార్లు త్రాగేవారితోనూ పోల్చినప్పుడు వారానికి ఒక్కసారి మాత్రమే ఆదివారం నాడు త్రాగేవారు వారానికి ఒక్కసారి త్రాగుతున్నాం కదా, మాకేమి కాదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆల్కహాల్ త్రాగటం అనేది వారానికి ఒక్కసారి మాత్రమే త్రాగే వారిని వారి శరీరంలో ఏం మార్పులు వస్తుంటాయి అనేది సమాజానికి ఒక అవగాహన కలిగించటం కొరకు పరిశోధన స్పెషల్గా జరిగింది. వారానికి ఒక్కసారి ఆల్కహాల్ తీసుకునే వారిని మరి ఎంతమందిని తీసుకుని ఈ పరిశోధనలో భాగంగా చేసి మరి పరీక్షించడం జరిగిందనే విషయానికి వస్తే 5,12,000 మంది మీద పరిశోధన చేయటం జరిగింది. 12 సంవత్సరాల పాటు వారానికి ఒక్కసారి తాగటం అనేది ఎవరైతే చేశారో అలాంటి వారందరినీ ఇక్కడ డేటాలో తీసుకున్నారన్నమాట. మరి ఈ పరిశోధన ఎవరు చేశారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు మరియు పీకింగ్ యూనివర్సిటీ, చైనా వారు, ఈ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ 2 దేశాల వారు నిర్వహించిన పరిశోధన అన్నమాట. ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్న వాస్తవాల్ని నేచర్ మెడిసిన్ అనేవారు పబ్లిష్ చేశారు. 2023 సంవత్సరం జూన్ 8వ తేదీన ఈ విషయం సమాజానికి వీళ్ళ ద్వారా పబ్లిష్ అయిందన్నమాట. మరి దీని యొక్క ఎసెన్స్ ఏమిటో తెలుసండి? ఈ ఆల్కహాల్ని వారానికి ఒకసారి త్రాగే వారిలో ఈ 5,12,000 మందిలో తీసుకుంటే మరి 61 రకాల రోగాలు డైరెక్ట్గా ఆల్కహాల్కి లింక్ అయి వీళ్ళకి రావటం జరిగింది. అంటే ఆల్కహాల్ త్రాగటం వల్ల డైరెక్ట్గా వచ్చిన రోగాలు 61 అయితే, ఆల్కహాల్ త్రాగటం వల్ల ఇండైరెక్ట్గా వచ్చిన రోగాలు 207 రోగాలు ఇండైరెక్ట్గా ఈ 5,12,000 మందిలో కనపడటం జరిగిందన్నమాట. మరి 12 సంవత్సరాల పాటు మరి వీళ్ళ పరిశోధన సాగింది. ఈ 12 సంవత్సరాల పాటు ఈ 5,12,000 మందిని గమనించినప్పుడు వీళ్ళందరూ సుమారుగా 11 లక్షల సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం జరిగిందట. అంటే వారానికి ఒక్కసారి ఆల్కహాల్ తాగటం వల్ల కూడా హాస్పిటలైజేషన్, అంటే హాస్పిటల్లో ఒకరోజు 2 రోజులు అడ్మిట్ అయి ఉంటాం కదా, కన్సల్టేషన్కి వెళ్ళి చెకప్కి వెళ్ళి రావటం కాదు, హాస్పిటలైజేషన్. 5,12,000 మంది మరి 12 ఏళ్లలో 11 లక్షల సార్లు హాస్పిటలైజేషన్ అవ్వటం వీళ్ళు గమనించారు. అంటే వారానికి ఒకసారి త్రాగటం వల్ల కూడా డైరెక్ట్గాను మరి ఇండైరెక్ట్గాను వచ్చిన వ్యాధులు 61 డైరెక్ట్, 207 జబ్బులు ఇండైరెక్ట్గా జబ్బులు ఆల్కహాల్ వల్ల అఫెక్ట్ అవుతున్నవని, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్తో హాస్పిటలైజేషన్ ఇంతమందికి జరిగింది అనేది వీళ్ళ పరిశోధనలో తేలింది. ఈ 12 ఏళ్లలో ఈ ఆల్కహాల్ త్రాగటం 59% నుంచి 85%కి అందరికీ వీళ్ళకి పెరగటం అనేది జరిగిందనమాట. వారానికి ఒకసారి త్రాగినా ఆ మోతాదు ఆనదు కదా, క్రమేపీ ఆల్కహాల్ పర్సంటేజ్ పెంచుకుంటూ సుమారుగా 59% ఆల్కహాల్ నుంచి 85% ఆల్కహాల్కి ఇంక్రీజ్ చేసుకోవటం జరిగిందనమాట. ఆల్కహాల్ వారానికి ఒకసారి త్రాగటం వల్ల ఏ అవయవాలకి ఏ జబ్బులు ఎంతంత మందికి ఇట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది వీళ్ళ పరిశోధనలో తేలిందనే విషయాన్ని తీసుకుంటే, ఇక మొట్టమొదటిగా క్యాన్సర్స్ విషయానికి వస్తే 27 రకాల క్యాన్సర్స్ రావటానికి ఆల్కహాల్ కారణమవుతున్నదని ఈ 5,12,000 మంది మీద తెలిసిందనమాట.
ఇక ఇతర ఇన్ఫెక్షన్స్ లాంటివి శరీరంలో రకరకాల ఇన్ఫెక్షన్స్ 7 రకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆల్కహాల్ దారితీస్తున్నది అంటున్నారు. ఇక మూడవది, వారానికి ఒక్కసారి భార్యాభర్తలు ఆల్కహాల్ త్రాగి పిల్లల్ని కంటే ఆ పుట్టిన పిల్లలకి వచ్చే తేడాలు 4 రకాల డిసీజెస్ వాళ్ళ రావటం గమనించారు. ఇక నాలుగవది, రక్తము మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు 3 రకాలుగా ఇవి వస్తున్నాయట. ఇక ఐదవది, గ్రంథులు అంటే ఎండోక్రైన్ గ్లాండ్సు, మరి పోషక లోపము మరియు మెటబాలిక్ సంబంధమైన డిజార్డర్స్, మెటబాలిక్ డిసీజెస్ అంటారు కదా, ఇలాంటివి 6 రకాల సంబంధమైన సమస్యలు వీళ్ళకి గమనించటం జరిగింది. ఇక ఆరవది, నరాల సంబంధమైన సమస్యలు 7 రకాల నరాల వ్యాధులు వీళ్ళల్లో కనపడటం జరిగిందనమాట. ఇక ఏడవది, సైకియాట్రిక్ అంటే మానసిక సంబంధమైన సమస్యలు 3 రకాల మానసిక సంబంధమైన సమస్యలు వీళ్ళలో గమనించటం జరిగింది. ఎనిమిదవది, కంటి సంబంధమైన సమస్యలు 7 రకాల కంటి సమస్యలు రావటం గమనించారు. ఇక తొమ్మిదవది, చెవు సంబంధమైన సమస్యలు 3 రకాలుగా చెవులు ఇబ్బందులు రావటం గమనించారు. ఇక 10వది, రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు, రక్తనాళాలు ఇటు సంబంధమైనవి 26 రకాల సర్క్యులేటరీ సంబంధమైన సమస్యలు రావటం గమనించారు. 11వది, ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు 23 రకాల ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు. అలాగే 12వది, పొట్టా ప్రేగులకు సంబంధించిన డైజెస్టివ్ సంబంధమైన సమస్యలు 29 రకాలు రావటం గమనించారు. 13వది, 4 రకాల చర్మ సంబంధమైన సమస్యలు. 14వది, ఎముకలు కండరాలకు సంబంధించిన 15 రకాల వ్యాధులు వీళ్ళకి ఈ సంబంధంగా రావటం గమనించారు. 15వది, మూత్రాశయము, యూరినరీ బ్లాడర్స్ ఇట్లాంటి కిడ్నీలు వీటన్నిటి సంబంధమైన సమస్యలు 15 రకాలుగా వీటికి సంబంధమైన రావటం జరిగింది. ఇక 16వది, శరీరంలో ఇంజురీస్ అవ్వటం కానీ బాడీ పాయిజనింగ్గా మారటం కానీ ఇట్లాంటి సంబంధమైన సమస్యలు 12 రకాలుగా ఇలాంటివి రావటం జరిగింది. ఇక చివరిగా 17 తీసుకుంటే 20 రకాల ఇతర సంబంధమైన సమస్యలు రావటం గమనించారన్నమాట. అంటే ఈ 5,12,000 మంది పైన పరిశోధన చేసినప్పుడు ఏ అవయవానికి ఎన్నేసి జబ్బులు ఇట్లా వస్తున్నాయి, ఈ 5,12,000 మందిని గమనిస్తే ఇవి సుమారుగా 61 డైరెక్ట్గా ఆల్కహాల్ వల్ల వచ్చిన వ్యాధులు, 207 ఇండైరెక్ట్గా ఆల్కహాల్ తాగటం వల్ల వచ్చిన వ్యాధులని ఈ నెంబర్ ఇట్లా డీటెయిల్డ్గా వారు 12 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి వారానికి ఒకసారే త్రాగుతాను, నేను కొద్దిగానే త్రాగుతున్నాను కదా, అందరిలాగా త్రాగట్లేదు కదా అనుకునే వారికి కూడా ఆల్కహాల్ దీర్ఘకాలికంగా శరీరంలో ఎన్ని రకాల సమస్యలను కలిగించడానికి ఇండైరెక్ట్గాను మరియు డైరెక్ట్గాను కారణమవుతున్నదో మరి ఈ జూన్ నెలలోనే ఈ 2023 సంవత్సరంలో 8వ తేదీ రిలీజ్ అయిన ఈ పరిశోధన సారాంశం ఇట్లా ఉంది. కాబట్టి మరి అలాంటి వారానికి ఒకసారి త్రాగే అలవాటును కూడా మానేస్తే ఆరోగ్య సంరక్షణకు, శరీర అవయవాలన్నీ సవ్యంగా పనిచేయటానికి ఎంతో మంచిదని, మంచి ఆలోచనతో ఇలాంటి వ్యసనాన్ని నుంచి బయటపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.